ఈ మొబైల్ ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడిన, గాడ్జెట్లకు అలవాటు పడిన పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? సింపుల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది అలవాటు చేయకపోతే వాళ్ళకి అది తెలియదు కదా, అది ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నట్టు. సెకండ్ థింగ్, పేరెంట్స్ చూస్తుంటారు, పిల్లలు కూడా వచ్చి చూస్తుంటారు. మీరు వేరే ఏం పెట్టకండి, ఒకటి న్యూసే పెట్టండి. వాడికి అర్థం కాదు కదా, న్యూసే వచ్చింది అనుకుంటాడు పిల్లోడు. అర్బన్ ఏరియాస్లో ఏంటంటే పేరెంట్స్ ఆబ్వియస్లీ కొంచెం గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళ సొంత ఇంటికి దూరంగా ఉంటారు, లేదంటే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటారు. ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్ అయి ఉంటారు. ఇలాంటప్పుడు ఎవరైనా ఆయా ఉంటే ఆమెతో ఇంటరాక్షన్, ఆమెతో బయటికి పంపించి ఆమెతో ఇంటరాక్షన్ చేసి పక్క పిల్లలతో ఆడిపించేటట్టు చేపిస్తే బెటర్. అలా కాకుండా ఆయా కూడా లేరు, మీరిద్దరు వర్కింగ్, చైల్డ్కి ఇంకో సపోర్ట్ లేదు అంటే ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ టు జాయిన్ దెమ్ ఇన్ యాక్టివిటీస్. ఏదో ఒక యాక్టివిటీ, బయట చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ట్యూషన్, సింగింగ్ యాక్టివిటీ, మ్యూజిక్ యాక్టివిటీ, లేదంటే డ్రాయింగ్ యాక్టివిటీ, లేదంటే స్విమ్మింగ్ యాక్టివిటీ, లేదంటే స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, ఏదో ఒకటి. ఎందుకంటే సన్లైట్కి ఎక్స్పోజర్ అవుతుంటారు. డే లైట్కి ఎంత ఎక్స్పోజ్ అవుతే ఐస్ అంత బెటర్గా బిల్డప్ అవుతుంది చిల్డ్రన్కి. సో అందుకని ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, సో ఏదో ఒక యాక్టివిటీ జాయిన్ చేయించండి. 4 days ఇన్ ఏ వీక్ యాక్టివిటీ జాయిన్ చేయించండి. అదే 3 days ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో ఒక యాక్టివిటీ చూస్ చేసినా కూడా ఆ యాక్టివిటీని మళ్ళీ మనం ఒక రోజు క్లాస్ డుమ్మా కొట్టినా, ఒక రోజు దాన్ని ఇంకా ఎక్కువ పెంచుకోవాలన్నా మళ్ళీ అది ఫోన్లో ఉంటుంది కాబట్టి అలా ఫోన్లో చూస్తూ ఉంటారు కదా. అలా కూడా మళ్ళీ మనమే అలవాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈ మధ్య స్కూల్స్ కూడా నేను చూస్తున్నాను. లాట్ ఆఫ్ ఈ ప్రైవేట్ స్కూల్స్, కొంచెం మంచి స్కూల్స్ అంతా కూడా ఫోన్లో ఇచ్చేస్తున్నారు వర్క్ కూడా. అంటే ఈ పీడిఎఫ్ ఒకటి ఇస్తాం, ఫోన్లో అది చేసి చదివించండి అంటారు. స్కూల్స్ కూడా గ్యాడ్జెట్ మీద డిపెండెంట్ అయ్యి కొంచెం ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి నవ్ డేస్. అండ్ పేరెంట్స్ కూడా వచ్చేస్తారు కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ కానీ వర్క్ కానీ ఇస్తున్నారు, చైల్డ్ తప్పక చూడాల్సి వస్తుంది, లేదంటే మేమన్నా వానికి చూపించాల్సి వస్తుంది అంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో పేరెంట్స్ షుడ్ రిక్వెస్ట్ ద స్కూల్ టు డిక్రీజ్ ద స్క్రీన్ టైం మినిమల్. తక్కువ హోంవర్క్ ఇవ్వండి. ఏమన్నా మీకు హోంవర్క్ ఇవ్వాలనుకుంటే ప్రింటెడ్ షీట్స్ ఇవ్వండి, దట్ ఈస్ బెటర్. సో ప్రింటెడ్ షీట్స్ ఇస్తే అదే దాని ద్వారానే పిల్లోడు నేర్చుకుంటాడు. అండ్ దట్ విల్ ఎంకరేజ్ ద మోర్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ ద చైల్డ్ రాదర్ దెన్ ద ఆన్లైన్ లెర్నింగ్ ఆర్ స్క్రీన్ టైం. ఇప్పుడు ఈ ఆన్లైన్ అంటే మొబైల్లో ఎక్కువ గేమ్స్ అలవాటు చేసేస్తూ ఉన్నాం. అది చూపించకూడదు. అది చూపించకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అసలు కొన్నిసార్లు పేరెంట్స్ ఏదో పనిలో పడితే మనని పని చేసుకొని ఇస్తాడు, వీడికి గేమ్ పెట్టేసిద్దాం, అక్కడే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పేరెంట్స్ బిజీ ఉంటారో చిల్డ్రన్కి టైం ఉంటుంది, పేరెంట్కి టైం ఉండదు ఆడుకోవడానికి. లేదా మదర్ వర్క్ ఇన్ కిచెన్ ఆర్ బిజీ ఇన్ హర్ ఆఫీస్, ఫాదర్ బిజీ ఇన్ హిజ్ వర్క్ ఆర్ అవుట్ సైడ్. సో చైల్డ్ ఆబ్వియస్లీ ఫోన్, టీవీ చూస్తాం. ఎందుకంటే మనమే ఇస్తాం, ఏదో ఒకటి మనని ఊకే డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి. దట్స్ వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్. దట్ షుడ్ నాట్ బి గివెన్. కావాలంటే కొన్ని చార్ట్స్, టాయ్స్, పజిల్స్ ఇలాంటి కొన్ని ఇవ్వండి. లేదంటే ఎక్కడైనా యాక్టివిటీలో జాయిన్ చేయించండి. లేదంటే ఎవరైనా హౌస్ హెల్ప్ ఉంటే వాళ్ళతో బయటికి వాకింగ్ కానీ పంపిస్తే చైల్డ్ అట్లీస్ట్ హీ విల్ స్పెండ్ హిస్ ఈవినింగ్ అవుట్ సైడ్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.